అది కాదండి. అబ్బా నువ్వు ఉండవే, ప్రతిదానికి కుదుతుంటొచ్చా మధ్యలోకి. నిర్ణయం చెప్పాల్సింది వాళ్ళు. ఏమంటావు బావా? చెల్లెమ్మా ఏమంటావు? బావా నువ్వు అని బావా, చెల్లెమ్మా నువ్వు అని చెల్లెమ్మా. ఇదిగో అన్ని నేను చూసుకుంటాను, మాట రాను నేను చెప్తున్నాను కదా. ఇదిగో మనకి వేదం ముఖ్యం, అక్కడ పూజ జరగడం ముఖ్యం, నువ్వు దగ్గర ఉండడం ముఖ్యం. ఆలోచించు చెల్లెమ్మా. సరే అన్నయ్య. ఏమండి, ముందు మీరు వెళ్ళి లలితకి ఈ విషయం చెప్పండి. ఈ రోజే బయలుదేరదాం. సడన్ గా రోడ్డు మీద ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు నాన్న? భయపడక, ఆ క్షణం నీకేమైనా జరుగుంటే? నాకేం జరగలేదు కదమ్మా. ఒకవేళ ఏమైనా జరుగుంటే ఈ పాటికి నేను బ్రతికుండేదాన్ని కాదే. అమ్మా, ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు మాట్లాడతావు? ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇప్పుడు ఈ పూజలు, అంత దూరం వెళ్ళడాలు, ఇవన్నీ అవసరమా? చెప్పండి నాన్న. అవసరమేనమ్మా. నువ్వు చెప్తున్నావు ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే ఏదో క్యాజువల్గా జరిగింది అని. కానీ పంతులు గారు చెప్పింది ఏంటంటే ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది నీ జాతకంలో ఉన్న దోషం కారణంగా జరిగింది అన్నారు. జరిగింది చిన్న విషయమని నీకు అనిపిస్తుండొచ్చు, కానీ ఆయన చెప్పింది వింటే ఇది చిన్న విషయం కాదమ్మా, ఇది ఇంతటితో ఆగే విషయం కాదు అని మాకు అనిపిస్తుంది. అందుకే మేము భయపడుతున్నాం. మా భయం కోసమని కాకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదు కదా, అదేమీ తప్పు కాదు కదా. కాదు అనట్లేదు నాన్న. కాదు అనొద్దు కూడా. నాన్నగారు ఎందుకు చెప్తున్నారో విను. సరేనండి, మీరు చెప్పినట్టే ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆ జన్మదీపపు పూజ జరిపిద్దాం. సరే, ఏర్పాట్లు చేయి. అన్నపూర్ణ, నువ్వు, నేను అందరం కలిసి బయలుదేరదాం. అన్నపూర్ణ తనెందుకు? అదేంటి లలిత? అంటే ఇది కన్నతల్లి దగ్గరుండి చేయాల్సిన పూజ అంటున్నారు కదా. నేనున్నాను కదా, తనెందుకు అని. మనం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తుంటాం కదా. మనం వెళ్తుంది గుడికి, మనమంతా ఎక్కడికి వెళ్ళినా తను కూడా ఉండాలని నువ్వే అనేదానివి. ఇవాళ తను ఎందుకంటున్నావో తెలియట్లేదు. ఆవిడ ఒక్కొక్కసారి ఇదేమో తన కూతురులాగా, తనే తల్లి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ మాట్లాడుతుంది కదా. తప్పంటావా? నేనంటుంది తప్పు అని మీరే అంటే నేనేం మాట్లాడను. కానీ ఇది మీరు చెప్తున్నట్టు నా బిడ్డ ప్రాణాలకి సంబంధించిన విషయం.